శృంగారపుకోట పట్టణంలో అర్ధరాత్రి పలు చోట్ల దొంగతనాలు. ముందుగా దుకాణాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నలుగురు దొంగలు సీతంపేటలో ఉన్న కొరియర్ ఆఫీసులో సుమారు 2 గంటలు 30 నిమిషాల సమయంలో షట్టర్ ఎత్తి లోన కౌంటర్లో ఉన్న సుమారు 70,000 రూపాయల దొంగిలించి మరలా మార్గం మధ్యలో ఉన్న వన్ వే ట్రాఫిక్ వద్ద 3 గంటల సమయంలో వైన్ షాప్లో యథావిధిగా షట్టర్ ఎత్తి లోన ఉన్న మందు బాటిలను దొంగిలించి అలాగే విశాఖ అరకు రోడ్డు నగర శివారులో ఉన్న ఒక హోల్సేల్ కిరాణా దుకాణంలో దూరి అందులో 5 నూనె డబ్బాలు 4 బియ్యం బస్తాలు దొంగిలించారు. తెల్లవారి విషయం తెలుసుకున్న దుకాణదారులు పోలీసులకు తెలపగా వారు తమ సిబ్బందితో కలిసి అర్బన్ సిఐ నారాయణమూర్తి ఆయా దుకాణాల వద్దకు వచ్చి సీసీ కెమెరాలను పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
నక్కిలో బయటకే మీరు ఆన్ చేయాల్సింది. చేస్తున్నావా? ఇది నీట్గా చూడు. నలుగురు వచ్చారు. షట్టర్ చేతులతో ఉంచారు, గుణపంలో గాడిగుట్లేదు. చేతులతో ఉంచారు షట్టర్, ఏడు పట్టుకొని వచ్చారు. లోపలికి వెళ్ళిపోతున్నారు చూడండి, చేతులు ఏది లేదు. ఖర్చు అటు చూసే ఖర్చు పట్టుకొని తీసాడు సరుకు. మీరు చూసారు అక్కడ ఖర్చు పట్టుకొని తీసాడు సరుకు. డబ్బాలన్నీ మేనేసారు. కుక్కలు అక్కడ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి, ఇప్పుడు తొంగి ఉన్నాయి. ఇప్పుడు ఇచ్చే కుక్క మనది ఇక్కడ ఉన్నది. ఏదో కవర్ ఉంటే కవర్ అన్నీ దులిపేసాడు. ఇంకా తెల్లవారిపోయింది, 6:30 టైము. ఆడ కింద తరిగేస్తాడు చూడు ఈ అవతలోడు. 4వ వాడు బయట నుండి ఉంటాడు. నానా గుణపంలో నలుగురు చేత్తో ఉంచిపోయారు, చేత్తో ఎత్తిపోయారు, చేత్తో ఎత్తిసారు. గుణపంలో ఏ గాడిది కొట్టలేదు. ముగ్గురు బయట రోడ్డు మీద నిలబడ్డాడు ఒకడు. నలుగురు ఏదో మాస్కున్న వాళ్ళు దొరికారు. కాదు ఆడు ఖర్చీఫ్ తో కౌంటర్ తీసి ఖర్చీఫ్ తో తుడిస్తాడు. ప్రతి సరుకు తీస్తున్నాడు చూడండి. సామాన్లు తీసుకెళ్ళదు. ఏదో ఇంకా నువ్వు చూసావేటి, ఇదే రన్నింగ్ అవుతుంది. చూడు వెనక్కి వెళ్ళాడు ఎవడో. వెనక్కి వెళ్ళాడు లేదు, కనబడుతుంది చూడు. వస్తాడు. అదిగో ఆయన వచ్చి మన వెనక్కి వెళ్ళి చూస్తుంటే ఆయన వచ్చి మన ఒకటి బయట నిలబడ్డాడు డోర్ దగ్గర ఒకటి బయటికి వెళ్ళేలా చూడండి. అక్కడ చూడండి. ఏమో మరి రోడ్డు ఆయిల్ డబ్బా 5 లీటర్లు పట్టుపోయాడు. బియ్యం బస్తాలు ఐశ్వర్య ఏంటి, బియ్యం బస్తాలు ఆయిల్ క్యాన్ మీదవి 2. అక్షయ్ ఒకటి ఐశ్వర్య, అక్షయ్ ఒకటి ఐశ్వర్య ఒకటి 10 కేజీలు. 2 రైస్ బ్యాగులు. కోకిల ఒకటి అక్షయ్ ఒకటి. కోకిల ఒకటి 5 కేజీలు. కోకిల 10 కేజీలు, అక్షయ్ 5 కేజీలు. ఏదో 10 అని చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. అంతే, ఇంకేం లేదు. ఇంకేం లేదు అంతే. ఆయిల్ డబ్బే ఆయిల్ డబ్బా ఒకటి. ఏదో బండి వెళ్తున్నారు అప్పుడు చూడు, ఏదో బండి వెళ్తుంది అప్పుడు. 2 ఆయిల్ డబ్బాలు. 2 ఫస్ట్ క్లాస్ ఆయిల్ డబ్బాలు, పెద్ద 15 లీటర్లు. ఇప్పుడు వస్తాడు చూడండి, వస్తాడు. ఏదో అడ్డగా ఉండిపోయి పైకి పక్కన పెట్టాడు బండి, సొంత పెట్టాడు బైక్. రాయండి ఒకసారి 2 ఆయిల్ డబ్బాలు, 2 10 కేజీలు. ఆడు బయటికి రాలేదట ఇంకా. అక్కడ ఉన్నాడు, వెయిట్ చేస్తున్నాడు. వీడు ఇవ్వడానికి వాళ్ళ చేతికి ఇవ్వడానికి కాదు బస్సు, ఏదైనా బళ్ళు వస్తుంటే ఆపుతుంటారు,
ఇప్పుడు బయలుదేరుతాడు అక్కడే ఉన్నాడు. బండి వెళ్తుంది చూసావు అక్కడ అందుకు ఆగాడు. అందుకు ఆల్రెడీ అది కాదండి, లారీ ఏదో ఆటో లారీ అమ్మాది. లారీ అండి, లారీ ఆ. ఆటోలో ఉంది. లారీ అండి. ఇప్పుడు వస్తాడు. వాళ్ళ పక్కన సైకిల్ వస్తాయి బా వాళ్ళకి. రెండు. ఈ లైటింగ్ సీసీ కెమెరా వెలిగింది. సీసీ కెమెరా ఆన్ అవుద్దండి. ఓకే. అంటే లైటింగ్ వస్తుంది, ఆన్ అయ్యే ఉంటది. అదే ఓకే, అది నేను చూస్తున్నాను. ఆపాలా రికార్డు? అయిపోయిందా? ఒక 5 నిమిషాలు ఆగండి. మళ్ళీ మళ్ళీ వచ్చాడు. వైట్ షర్ట్ వేసుకున్నాడు. వచ్చాడు. ఎవరో నలుగురు మట్టుకు దొరికారు మాస్క్ మళ్ళీ వేసుకుని. చేస్తున్నారు. మళ్ళీ డబ్బాలే. ఎన్ని వెళ్ళిపోయా? 4 2 తీస్తే 4 ఆయిల్ డబ్బాలు. ఏ పైవన్నీ ఒక లైన్ 2 లైన్లు లేపిస్తాయి. చూద్దాం. బావ ఇది ఇక్కడి నుంచి ఇక్కడ రికార్డ్ అవుద్దా? అది చూడు, ఆ టైం చూడు. ఇది కాదు, చూద్దాం అక్కడక్కడ. ఎందుకంటే అవును టైం ఉంటుంది. నెల రోజుల వరకు 4 అది టైం రాసుకున్నావా? 3:29. ఆయిల్ డబ్బాలు క్యాన్లు పట్టుకెళ్తారు. డాడీ ఫోన్ చేశాను. 2 తీసుకెళ్ళంటారా? 4 ట్రిప్ 2. ఒకటి 3 పైన ఉన్నారండి. ఒకటి వెళ్తాం. ఏదైనా ఒక 50